ఆ నగరం సాక్షాత్తు భూలోక వైకుంఠం, ఇహలోక కైలాసం. ప్రళయకాలంలో కూడా సురక్షితంగా ఉండే నగరాలు రెండే రెండు అని మన పురాణాలు చెప్తున్నాయి. అవి ఒకటి కాశీ క్షేత్రం, రెండోది కొల్హాపూర్ మహాలక్ష్మి క్షేత్రం. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు ప్రతినిత్యం ఇక్కడికి వచ్చి మధ్యాహ్నపు భిక్షను అమ్మవారి చేతులతో స్వీకరిస్తాడని ప్రతీతి. ఒక రాక్షసుడు పేరుతో వెలిసిన నగరం. సాక్షాత్తు అమ్మవారే నిర్మించిన నగరం. ఇన్ని విశిష్టతలు కలిగిన కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం. కొంతమంది ఈ ఆలయాన్ని లక్ష్మీదేవి ఆలయం అని చెప్తారు. ఇంకొందరు అక్కడ సతీదేవి నయనాలు పడిన శక్తిపీఠం అని చెప్తారు. మన హిందూ సంప్రదాయాల ప్రకారం లక్ష్మీదేవిని పూజించని భక్తులంటూ ఉండరు. ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యం పూజించే శ్రీ మహాలక్ష్మికి మన దేశంలో విడిగా ఆలయాలు చాలా తక్కువ అని చెప్పాలి. ఎక్కడ చూసినా మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో కలిసి ఉన్న ఆలయాలే కనబడతాయి. కానీ లక్ష్మీదేవికి ప్రత్యేకించి ఉన్న ఆలయాల్లో కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం చాలా ముఖ్యమైనది. ఈ ఆలయం మహారాష్ట్రలోని కొల్హాపూర్లో పంచగంగా నది ఒడ్డున వెలిసింది. ప్రళయకాలంలో పరమేశ్వరుడు తన త్రిశూలంతో కాశీపట్టణాన్ని ఎత్తి రక్షించినట్టుగా, అలాగే లక్ష్మీదేవి ఈ క్షేత్రాన్ని తన చేతులతో ఎత్తి రక్షించింది అని చెప్తారు. అందుకే ఈ మహాలక్ష్మిని కరవీర మహాలక్ష్మీదేవి అని పిలుస్తారు. ఈ నగరాన్ని కరవీరపురం అని స్తుతిస్తారు. స్కంద పురాణం, పద్మ పురాణం మరియు ఈ భాగవతంలో చెప్పబడింది. అసలు లక్ష్మీదేవి ఈ నగరానికి ఎందుకు వచ్చింది అంటే, ఒకసారి మహావిష్ణువు వైకుంఠంలో ఉండగా భృగు మహర్షి వచ్చాడు. ఋషి రాకను విష్ణుమూర్తి గమనించలేదు. దీంతో ఆగ్రహించినటువంటి భృగు మహర్షి స్వామివారి గుండెల మీద కాలితో తన్నాడు. విష్ణుమూర్తి గుండెల మీద ఉన్న లక్ష్మీదేవి భృగు మహర్షి చేసిన అవమానం తట్టుకోలేక వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వెళ్లి శయాద్రి పర్వత ప్రాంతంలోని కొల్హాపూర్ సమీపంలో తపస్సులో మునిగిపోయింది. స్వామివారు అమ్మవారిని వెతుక్కుంటూ తిరుమలలో శ్రీ వెంకటేశ్వరునిగా అవతరించినట్టు మన పురాణాలు చెబుతున్నాయి. అలా మహాలక్ష్మీదేవి కొల్హాపూర్‌లో వెలిసినట్టు చెప్తారు. గర్భగుడిలో సుమారు 6 అడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద 2 అడుగుల పీఠం, దాని మీద శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. 4 చేతులలో పండు, గద, దాలు, పానపాత్ర ధరించి 3 అడుగుల ఎత్తున్న అమ్మవారి మూర్తి ఆభరణాలతో, అలంకరణతో, వజ్రాల కిరీటంతో చూపు తిప్పుకోలేనంత శోభాయమానంగా వెలుగొందుతుంది. ఒకప్పుడు ఈ నగరాన్ని కోల్పూర్ అని, తర్వాత కోల్గిరి అని, కొలదగిరి పట్టణం అని పిలిచేవారు. ఈ నగరానికి కొల్లాపూర్ పేరు రావడానికి ఒక పురాణ కథ ఉంది. ఒకప్పుడు ఈ నగరానికి పద్మావతిపురం అని పిలిచేవారు. ఆ ప్రాంతాన్ని కోలా అనే రాక్షసుడు పాలించేవాడు. తపస్సు కోసం వెళ్ళినప్పుడు సుకేషి అనే మరో రాక్షసుడు ఈ నగరాన్ని ఆక్రమించుకున్నాడు. తపస్సు పూర్తయిన తరువాత కోలాసురుడు బ్రహ్మ నుండి అనేక వరాలు పొంది తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. అయితే అప్పటికే తన రాజ్యాన్ని ఆక్రమించిన సుకేష్‌ని ఓడించి తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తన కుమారుడైనటువంటి కరవీరుడిని ఈ నగరానికి రాజును చేశాడు. అయితే ఆ తర్వాత కాలంలో దేవతలతో జరిగిన యుద్ధంలో శివుడు ఆ కరవీరుడిని సంహరిస్తాడు. మరణిస్తున్న సమయంలో కరవీరుడు శివుడి నుండి ఒక వరం పొందాడు. ఈ నగరం తన పేరు మీదుగా ప్రసిద్ధి చెందాలని కోరుకున్నాడు రాక్షసుడు. తథాస్తు అన్నాడు శివుడు. ఆ వరం ప్రకారం ఈ నగరం కరవీరపురం అవుతుంది. ఇక పుత్రుని మరణంతో ఆగ్రహించినటువంటి కోలాసురుడు దేవతలకు వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. మహాలక్ష్మి అనుగ్రహంతోనే విజయం పొందుతామని అనుకుని మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేసి 100 సంవత్సరాల వరకు ఆమె నగరంలోకి ప్రవేశించకూడదని వరం కోరుకున్నాడు. దానికి మహాలక్ష్మీదేవి కూడా అంగీకరించింది. ఆ తర్వాత కోలాసురుడు దేవతలకు చాలా ఇబ్బందులు సృష్టించాడు. వారి స్వర్గాన్ని కూడా ఆక్రమించాడు. దాంతో దేవతలు మహాలక్ష్మీదేవిని ప్రార్థించి తమ కష్టాలను ఆమెకు చెప్పుకున్నారు. తమను కాపాడమని ప్రార్థించారు. దానికి అమ్మవారు తాను 100 సంవత్సరాల వరకు ఆ నగరంలో ప్రవేశించనని, 100 సంవత్సరాలు పూర్తయ్యే వరకు వేచి ఉండమని చెప్పింది. అదేవిధంగా 100 సంవత్సరాలు ముగిసిన తర్వాత ఆమె కరవీరపురానికి వచ్చి యుద్ధంలో కోలాసురుని ఓడించింది.
అతడు తన పొరపాటును గ్రహించి ఆమెను ప్రశంసిస్తూ ఆమె నుండి 3 వరాలు పొందాడు. ఈ నగరం తన పేరు మీదుగా కొల్లాపూర్‌గా ప్రసిద్ధి చెందాలని, ఈ స్థలంలో శాశ్వతంగా అమ్మవారు నివసించాలని, ఈ స్థలం సిద్ధక్షేత్రం కావాలని 3 వరాలు కోరుకున్నాడు. అప్పటి నుండి ఆ నగరం కొల్లాపూర్‌గా స్థిరపడింది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవదిగా చెప్తారు. ఇక్కడ అమ్మవారి నయనాలు పడ్డాయని చెప్తారు. లోకమాత జగదంబ ఈ క్షేత్రాన్ని సృష్టించిందని, అందుకే ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మహర్షులు, ఋషులు పూజలు, తపస్సులు చేశారని ఆధారాలు చెప్తున్నాయి. అమ్మవారు ఒక్క రాత్రిలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చెప్తారు. ఈ సృష్టిలో అణువణువు అమ్మవారి ప్రతిరూపమే. జగన్నాథ కొలువు తీరిన క్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవతగా, శివుడు నీటి రూపంలోను, విష్ణువు రాతి రూపంలోను, మహర్షులు ఇసుక రేణువుల రూపంలోను కొల్వాపూర్‌లో కొలువుతీరి ఉంటారని భక్తుల యొక్క నమ్మకం. 3.5 కోట్ల తీర్థాలు సూర్యగ్రహణం రోజున ఇక్కడ కొలువై ఉంటాయని, ఆ కారణంగా సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానమాచరిస్తే పంచమహాపాతకాలు ప్రక్షాళనమవుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఇంకా ఈ క్షేత్రానికి పురాణ కథలున్నాయి. అగస్త్యముని అచంచల శివభక్తుడు. ప్రతి సంవత్సరం కాశీలో ఉన్న విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు. అయితే వృద్ధాప్యం కారణంగా అగస్త్యుడికి సుదూరంలో ఉన్న కాశీ నగరాన్ని దర్శించుకోవడం కష్టంగా మారింది. దాంతో అగస్త్యుడు శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాడు. తాను వయోభారంతో కాశీలో విశ్వేశ్వరుణ్ణి తరచుగా దర్శించుకోవడానికి ప్రత్యామ్నాయంగా తనకు క్షేత్రాన్ని చూపిస్తే అక్కడే తాను శివుణ్ణి దర్శిస్తానని కోరాడు. కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురం అని, అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాన్ని ఇస్తుందని చెప్పాడు. శివుని ఆనతి మేరకు అగస్త్యుడు కొల్హాపూర్‌లోని మహాలక్ష్మిని, అతిబలేశ్వర స్వామిని దర్శించుకుని పునీతుడయ్యాడని స్థల పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ కొల్హాపూర్ పట్టణం ప్రకృతి అందాలకు నిలవు. అతి పురాతనమైన నగరం. 108 కల్పాలకు పూర్వం నాటిదని పురాణాలు చెబుతున్నాయి. క్రీస్తు పూర్వం నాటికే ఈ ఆలయం ఉందని, తీవ్ర భూకంపాలతో నేలమట్టం కావడంతో ప్రస్తుత ఈ ఆలయ పునర్నిర్మాణం చేయడం జరిగిందని చెప్తారు. మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు ఇక్కడ అమ్మవారిని అంబాబాయి అని పిలుచుకుంటారు. కొల్హాపూర్ క్షేత్రాన్ని 1359 సంవత్సరం వరకు శివాజీ మహారాజ్ పూర్వీకులు పరిపాలించారు. 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ పరిపాలనలో అఖండ వైభవంగా వెలిసింది అని చెప్తారు. కొల్హాపూర్ అన్నదానం మహాశ్రేష్టమని, ప్రతిరోజు దత్తాత్రేయుడు ఏదో ఒక రూపంలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని భిక్షాటన చేస్తాడు అన్నది ఒక నమ్మకం. అందుకే ఇక్కడ ఎవ్వరు చెయ్యి చాచినా కాదనకుండా దానం చేస్తారు అక్కడి ప్రజలు. ఆదిశంకరాచార్యుల వారు కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ఆలయంలో శ్రీచక్రాన్ని స్థాపించారు. ఆ తర్వాత కాలంలో విద్యాశంకర భారతి కొల్హాపూర్ క్షేత్రానికి ఉన్న విశిష్టతలను గుర్తించి 13వ శతాబ్దంలో ఒక మఠాన్ని నిర్మించారు. ఈ క్షేత్రానికి అన్ని దిక్కుల తీర్థాలు ఉండడం మరో విశేషం. ఈ ఆలయంలో అమ్మవారి దర్శనం మాత్రం చేతనే సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. పంచగంగా తీరంలో నిర్మించిన మహాలక్ష్మి ఆలయ నిర్మాణం హేమాడ్పతి శైలిలో భూలోక వైకుంఠంలా ఉంటుంది. అడుగడుగున అద్భుతమైన శిల్పకళా సంపద మరియు లక్ష్మీదేవి మూలమూర్తి అత్యధిక తేజస్సుతో సౌభాగ్యమానంగా వెలుగొందుతూ ఉంటుంది. ఇక్కడ శ్రావణ మాసం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విశేషమైన పూజలు జరుగుతాయి. కొల్హాపూర్‌లో చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతమంత విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెప్తారు. ఇక్కడ అమ్మవారి ఆలయ గుండంలో జ్యోతి వెలిగిస్తే కష్టాలన్నీ పోయి శాంతి మోక్షాలు లభిస్తాయని స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ అత్యంత ప్రసిద్ధి చెందిన ఉత్సవం కిరణోత్సవం. సూర్యభగవానుడు అమ్మవారి కటాక్షం కోసం ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు గర్భాలయంలో సూర్యకిరణాలు ప్రసరింపజేస్తాడు. తొలి రోజు పాదాలకు, రెండవ రోజు నడుము భాగానికి, మూడవ రోజు శిరస్సు భాగానికి కిరణాలు ప్రసరిస్తాయి. ఈ రోజులలో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. అమ్మవారికి ప్రతిరోజు 5 సార్లు అర్చన జరుగుతుంది. ఉదయం 5 గంటలకు శ్రీ మహాలక్ష్మికి సుప్రభాత సేవ, కాగడ హారతి ఇస్తారు.
ఉదయం 8 గంటలకు షోడశోపచార పూజ నిర్వహిస్తారు. మధ్యాహ్నం, సాయంత్రం పూజ, సేజ్ హారతి ఇస్తారు. అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం మరియు పౌర్ణమి రోజు అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.